ఒలీవ చెట్టు వాడిపోదు. శ్రమలున్నా బాధలున్నా మనము దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలనే ఉండాలి. శ్రమ మనది అనుకున్నప్పుడే మన మీద ఏలుబడి చేస్తుంది. ఆ శ్రమ మనది కాదు అన్నప్పుడు మన మీద ఏలుబడి చేస్తుందా? చెప్పాలి, మీరు అందరూ గట్టిగా చెప్పాలి. ఒకసారి ప్రాక్టికల్గా శ్రమ మనదే అనుకుంటాం కనుకనే శ్రమ మన మీద ఏలుబడి చేస్తుంది, టెన్షన్ పెడుతుంది. ఈ శ్రమ నాకు సంబంధించింది కాదని వదలగలమా? వదలగలిగితే అందుకనే నీ భారము యెహోవా మీద మోపన్నాడు. మీకు చెప్పి ఈ మనుషుడు ప్రాక్టికల్ మనుషుడు అనమాట. ఆమేన్. అందుకనే పరిస్థితులు ఎలాగున్నా, చీకటైనా పగలైనా ఎండైనా మంచైనా, ఒలీవ చెట్టు తాను పుట్టినది మొదలుకొని దేవుని చిత్త ప్రకారము తాను అలా ఎదుగుతూనే ఉంటుంది. దేవుని రాకడ పరిగెత్తారు. ఆమేన్.